హలో అండి. ఈ వీడియోలో పీజీ సెట్ సీట్ అలాట్‌మెంట్ ఎందుకు లేట్ అయింది? అండ్ ఈ సీట్ అలాట్‌మెంట్ ఎప్పుడుండొచ్చు? ఇది మన ఈఏపీ సెట్, ఎంపీసీ వాళ్ళలాగా కోర్ట్‌లో ఏమైనా కేస్ పడిందా? ఆ డీటెయిల్స్ గురించి చూద్దామండి. మేజర్‌గా ఈ పీజీ సెట్ సీట్ అలాట్‌మెంట్ అనేది ఎందుకు లేట్ అయిందంటే, మనకి ఈ కొన్ని కాలేజీల్లో ఫీజ్ పేమెంట్ అనేది చాలామంది పేరెంట్స్ ఫీజ్ పేమెంట్ చేయలేదండి. సో, దాంతో ఆ కాలేజీ వాళ్ళు ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అనేది స్టూడెంట్స్‌కి ఇష్యూ చేయలేదనమాట. సో, దాని ద్వారా మన యాప్సేలో పీజీ సెట్ పోర్టల్‌లో ఈ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అనేవి చాలామంది అప్‌లోడ్ చేయకపోవటం వల్ల, సో, అక్కడ ప్రాబ్లమ్ క్రియేట్ అయిందండి. సో, చాలామందికి సీట్స్ అలాట్ అవ్వలేదని యాప్సే వాళ్ళు చెప్పారండి. సో, దాంతోటి మేము డేట్ ఎక్స్టెండ్ చేస్తున్నాము. సో, డేట్ ఎక్స్టెండ్ చేసి ఆ ప్రొవిజనల్ అలాట్‌మెంట్ అప్‌లోడ్ చేయండని స్టూడెంట్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. దీంతోటి అండ్ ఆ స్టూడెంట్స్ ఎవరైతే కాలేజ్‌కి మన ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఇవ్వలేదో వాళ్ళు కూడా సర్క్యులర్ పంపించిందండి. సో, మన స్టూడెంట్స్‌ని ఎలాంటి ఇబ్బంది పెట్టొద్దు. మీరు ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఇష్యూ చేయండి. తర్వాత రిమైనింగ్ సర్టిఫికేట్స్ కోసం అప్పుడు మీరు ఫీజు గురించి పట్టించుకోండి. మీ రిమైనింగ్ ఒరిజినల్ డిగ్రీ అండ్ సీఎంఎం ఉంటాయి కదండీ! అలాంటప్పుడు మీరు ఫీజు గురించి అడగండి. ప్రస్తుతానికి మాత్రం వాళ్ళ కెరియర్ గురించి ఎలాంటి ప్రాబ్లమ్ క్రియేట్ చేయొద్దని చెప్పి అన్ని కాలేజెస్‌కి నోటీస్ పంపించిందండి. సో, దానికోసం మనకి ఈ ప్రొవిజనల్ అలాట్‌మెంట్ అప్‌లోడ్ చేయడానికి 18థ్ వరకు మనకి ఈ మంత్ 18థ్ వరకు టైమ్ ఇచ్చారండి. సో, ఎవరైతే ప్రొవిజనల్ అలాట్‌మెంట్ అప్‌లోడ్ చేయలేదో వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇచ్చి అప్‌లోడ్ చేసిన తర్వాత సీట్ అలాట్‌మెంట్ ఇస్తారని చెప్పారండి. సో, దానివల్ల లేట్ అయింది తప్ప ఇది కోర్ట్‌లో ఏమి కేస్ ఎళ్ళలేదండి. అండ్ రిమైనింగ్ ఎలాంటి ప్రాబ్లమ్ లేదు సీట్ అలాట్‌మెంట్‌లో. సో, ఆహ్, ఆ ఛాన్స్ ఎవరైతే అప్‌లోడ్ చేయలేదో వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఎళ్లి మీరు డైరెక్ట్ యూనివర్సిటీస్‌కెళ్ళి ఆ ప్రొవిజన్ అప్లై చేసుకోవచ్చండి. డైరెక్ట్ యూనివర్సిటీస్‌కి కూడా సర్క్యులర్ పంపించింది. స్టూడెంట్స్ ప్రొవిజనల్ అప్లై చేసుకుంటే మాత్రం మీరు ఎమ్మటనే ఇష్యూ చేయమని యాప్స్ వాళ్ళు చెప్పారండి. సో, దాంతోటి మీరు ఆ ప్రొవిజన్స్ తీసుకొని అప్‌లోడ్ చేసుకునండి. ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే మనకి ఫార్మ్ డి, పీబీ గాని ఏమైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఆల్రెడీ ఫార్మ్ డి, పీబీ వాళ్ళకి క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయండి. సో, మనకి ఎంత ఫాస్ట్‌గా మీరు ఈ సీట్ అలాట్‌మెంట్ జరిగిద్దో, అంత ఫాస్ట్‌గా మీరు కూడా వచ్చి ఆ పీబీ దానిలో అటాచ్ అవ్వచ్చండి. లేదంటే మీకు క్లాసెస్ అనేది ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్‌లో ఆంధ్ర యూనివర్సిటీలో గాని, జేఎన్‌టీయూలో గాని, నాగార్జున యూనివర్సిటీలో గాని ఎన్ని క్లాసెస్‌లో ఫార్మ్ డి పీబీ కోర్సెస్ స్టార్ట్ అయిందండి. ఆల్మోస్ట్ ఒక 10 డేస్ బ్యాకే స్టార్ట్ అయింది. సో, బై దిస్ మంత్ ఎండ్ ఎట్టి పరిస్థితిలో ఈ పీజీ సెట్ సీట్ అలాట్‌మెంట్ అనేది జరగాలండి. అలా జరగని పక్షాన బోత్ అకాడమిక్ ప్రాబ్లమ్స్ అకాడమిక్ క్యాలెండర్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయని వాళ్ళు యాప్స్ వాళ్ళు పేర్కొన్నారండి. సో, ఈ పీజీ సెట్ రిమైనింగ్ ఏమన్నా అలాట్‌మెంట్ సీట్ గురించి ఏమైనా డౌట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్‌లో అడగండి. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. థాంక్ యూ అండి.